హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే సమీపిస్తున్నాయమ్మా. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి బోర్డ్ ఎగ్జామ్స్కి మరి జేఈ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఎలా? జేఈ ఎగ్జాము జనవరి సెషన్ అయిపోయింది, మరి ఏప్రిల్ సెషన్కి ప్రిపరేషన్ ఎలా? కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు కదా, ఆల్రెడీ జేఈ జనవరి సెషన్ కంప్లీట్ అయిపోయింది. కొంతమందికి ఏంటంటే వాళ్ళ అంతరాత్మకు తెలుసు, సార్ నాకు మంచిగా రాదేమో. మరి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బోర్డ్ ఎగ్జామ్స్ మనకి ఫిబ్రవరి ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 23 నుంచి ఏపీలో జరుగుతాయి, 25 నుంచి మరి తెలంగాణలో జరిగే అవకాశం ఉంది. మరి దానికి ఎట్లా కొరలేషన్ చేసుకోవాలని స్టూడెంట్స్ కొంతమంది డౌట్ అడుగుతున్నారు. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. బ్రీఫ్గా చూస్తే మీకు ఏమైనా ఐడియాలు ఉంటాయి, మీరు ఏమైనా కామెంట్ చేయండి అమ్మా. బ్యాలెన్సింగ్ డిస్కస్ థియరీ హెవీ రిక్వైర్మెంట్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్లికేషన్ బేస్డ్ ఆఫ్ జేఈ మెయిన్ అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. ఇక్కడ థియరీ హెవీ బోర్డ్ ఎగ్జామ్స్ డైరెక్ట్గా వస్తాయి, నో ప్రాబ్లం. కెన్ ఫీల్ లైక్ హై వైర్ కాంటాక్ట్. హౌవర్ సిన్స్ సిలబస్ ఆఫ్ బోత్ రూటెడ్ ఇన్ ఎన్సీఆర్టీ బోత్ ఏంటంటే సిలబస్ అనేది జేఈ మెయిన్ సిలబస్, ఐపీ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే జేఈ మెయిన్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి, మరి తిప్పిస్తూ ఉంటారు. అది హీరో స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. ఈ రోడ్ మ్యాప్ కానీ ఫాలో అయితే మీరు కంపల్సరీగా విజయం సాధించే అవకాశం. సినర్జీ మెథడ్ అంట. ఈ సినర్జీ మెథడ్, ఈ మెథడ్ ప్రకారం మనం సినర్జీ స్టడీ మెథడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ దెమ్ టూ డిఫరెంట్ వర్డ్స్ యూజింగ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. మార్నింగ్ ఏమో జేఈ మీద ఫోకస్ చేయండి. అంటే మీరు కానీ ఈ యొక్క టైం టేబుల్ ఎవరికి వర్తించిందంటే నేను జేఈ ఏప్రిల్లో కంపల్సరీగా కొట్టాలి అనుకుంటే వర్తించింది. సరే నాకు జేఈ అవసరం లేదు, ఎంసెట్ అయినా పర్లేదు అంటే అనుకున్న వాళ్ళు మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. మీరు ఐపీఈ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నాకు జేఈ కంపల్సరీగా నేను ఏప్రిల్ సెషన్లో కంపల్సరీ కొట్టి తీరాలి. మరి ఐపీఈ మీద అనుకున్న వాళ్ళు అయితే ఇది ఫాలో అవ్వచ్చు. మార్నింగ్ జేఈ ఫోకస్ వెన్ యూ బ్రెయిన్ ఈజ్ ఫ్రెష్ షీట్. మార్నింగ్ అనేది ఎవరి బ్రెయిన్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెషియస్గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ మైండ్లో ఎటువంటి థాట్, బ్రెయిన్ ఫ్రెషియస్. ట్యాకిల్ జేఈ లెవెల్ న్యూమరికల్స్ అయితే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోండి. తర్వాత ఈవినింగ్ బోర్డ్ ఎగ్జామ్ చేయండి. యూజ్ ద లేటెస్ట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫర్ బోర్డ్ స్పెసిఫిక్ టాస్క్ లైక్ ప్రాక్టీసింగ్ లాంగ్ టర్మ్ డెరివేషన్స్, అంటే బోర్డుకు సంబంధించి రైటింగ్ డెఫినేషన్, సాల్వింగ్ శాంపుల్ పేపరు. తర్వాత మూడోది వచ్చేసి ఓవర్లాప్. ఇఫ్ యూ స్టడీ ఎలక్ట్రోస్టాటిక్ ఫర్ జేఈ ఫినిష్డ్ డే బై రైటింగ్ ఫార్మల్ ప్రూఫ్స్ డెఫినేషన్ రిక్వైర్డ్ ఫర్ బోర్డ్స్, అంటే దానికి సంబంధించిన బోర్డ్స్ కూడా మీరు ఓవర్లాప్ చూసుకో. దిస్ రీఎన్ఫోర్సెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టూ డిఫరెంట్ యాంగిల్. ఇక నెక్స్ట్ అయితే సబ్జెక్ట్ స్పెసిఫిక్ టాక్టిక్స్. ఫిజిక్స్ ఫోకస్ ఆన్ డెరివేషన్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్, ప్రెసిషన్ యూనిట్ కీస్. ఇది బోర్డ్ ఎగ్జామ్, ఐపీఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇది. తర్వాత ఇది జేఈ ప్రిపరేషన్. ఇది ఫోకస్ ఆన్ డెరివేషన్స్, సర్క్యూట్ డయాగ్రామ్. ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. బోర్డులో మీకు తెలిసిందే ఉంది, ఇంటర్మీడియట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. జేఈ మెయిన్ ఏప్రిల్ స్ట్రాటజీ ఫోకస్ ఆన్ ఫార్ములా అప్లికేషన్ అండ్ సినారియోస్, హెచ్సి వర్మ. అండ్ ఈ బుక్లు ప్రిపేర్ అవ్వండి, పీవైక్యూస్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క స్ట్రాటజీ ఏప్రిల్ స్ట్రాటజీకి సంబంధించి. కెమిస్ట్రీలో రీడ్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్, మెమరైజ్ దెమ్ రియాక్షన్స్, రీజనింగ్ క్వశ్చన్స్. ఎన్సీఆర్టీ బుక్లు కానీ మీరు ఐపీఈ కానీ సిబిఎస్ఈ కానీ మంచిగా మెమరైజ్ చేసుకోండి. ఇది ఒక స్ట్రాటజీ. తర్వాత జేఈ స్ట్రాటజీ ప్రాక్టీస్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ న్యూమరికల్ ఇన్ఆర్గానిక్ ట్రెండ్స్. ఫిజికల్ కెమిస్ట్రీ మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ప్రాక్టీస్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్, యూ గెట్ మార్క్స్ ఫర్ స్టెప్స్ ఈవెన్ ఇన్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ థియరీ ఉంటుందమ్మా. ఎందుకంటే ఐపీఈ ఎక్కువగా థియరిటికల్గా ఉంటుంది. సపోజ్ ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ ఉన్నాయనుకో, 4 మార్క్స్ 3 మార్క్స్ కూడా ఇస్తారు, ఆ విధంగా ఉంటుంది. కానీ జేఈలో అంటే యాక్యురేట్గా ఆన్సర్ వస్తేనే మీకు దానికి మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరి జేఈ మెయిన్ ప్రిపరేషన్ ఫోకస్ ఆన్ షార్ట్ కట్, స్పీడ్, క్యాలిక్యులస్, కోఆర్డినేషను. మీకు స్పీడ్ తెచ్చుకోండి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్స్ కానీ మ్యాథమెటిక్స్లో స్పీడ్, మ్యాథ్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఫోకస్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చి 70-30 టైమ్ స్ప్లిట్. ఇఫ్ యూ హ్యావ్ క్లోజర్ టు బోర్డ్ ఎగ్జామ్స్. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి, ఫిబ్రవరి అంతా కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. యువర్ టైమ్ అలొకేషన్ నౌ 2 weeks బిఫోర్ బోర్డ్ ఎగ్జామ్ స్పెండ్ 70% ఆఫ్ యువర్ టైమ్ ఆన్ జేఈ. అంటే ఇంకా 2 weeks ఉన్నాయి అనుకో బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మనకి? ఫిబ్రవరి 23, 25 ఉంది. 25 ఇంకా టైం ఉంది. ఇప్పుడు మీరు
కావాలంటే మీరు జేఈ రివిజన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రాబ్లమ్స్ 30% ఈ డ్యూరేషన్లో ఏంటంటే మనకి 70% జేఈలో పెట్టాలి. మనకి ఫిబ్రవరి 25-23 ఎగ్జామ్ ఉంది కదా, ఇంకా టైం ఉంది, 20 days టైం ఉంది. ఈ 20 days టైంలో ఏం చేస్తారంటే మీరు 70% జేఈ ఏప్రిల్ సెషన్లో పెట్టండి, 30% బోర్డ్ ఎగ్జామ్లో పెట్టండి. ప్రిపరేషన్లో బోర్డ్ ఎగ్జామ్ స్పెసిఫిక్ రైటింగ్ ప్రాక్టీస్లో పెట్టుకుంటే ఇబ్బందులు. అంటే మీకు ఈ బోర్డ్ ఇప్పుడు జేఈ వచ్చేసరికి జస్ట్ రివిజనేనమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి కండిషన్స్ అప్లై. జేఈ అనేది ఇప్పుడు జస్ట్ రివిజన్ మాత్రమే. ఆల్రెడీ మళ్ళీ నేను స్క్రాచ్ నుంచి బేసిక్స్ నుంచి వెళ్తానంటే కుదరదు. ఆల్రెడీ మీరు జనవరి సెషన్ రాసి ఉంటారు. జనవరి సెషన్లో మీకు అంత ఐడియా ఉంటుంది. జస్ట్ రివిజన్ టైము మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రిపరేషన్ అనేది. జనవరిలో రాస్తారు. మరి ఏప్రిల్లో రాసేటప్పుడు ఏంది, ఏప్రిల్లో జస్ట్ రివిజన్ అంతేగాని మళ్ళీ నేను మొదటి నుంచి ఫౌండేషన్ చేసుకుంటానికి కుదరదు. రివిజన్ చేసుకునే వాళ్ళకి 70% ఆఫ్ ఎవరు టైము రివిజన్ ఆఫ్ క్లాస్ 12 ప్రాబ్లమ్స్ సాల్వింగ్, 30% బోర్డులో పెట్టుకోండి. ఇబ్బంది. ఇంకా 2 weeks మాత్రమే మనకు టైం ఉంది. డ్యూరింగ్ బోర్డ్ ఎగ్జామ్ జరిగేలోపు మీరు బోర్డ్ ఎగ్జామ్ ఉందనుకో 100% బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు అన్నారు డ్యూరింగ్ బోర్డ్ ఎగ్జామ్ షిఫ్ట్ టు 90% బోర్డ్స్. అంటే నా సజెషన్ అయితే 100% బోర్డ్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి, ఇబ్బంది లేదు. సపోజ్ ఈరోజు సెకండ్ ఇయర్, మరి ఈరోజు మ్యాథమెటిక్స్ జరిగిద్ది, ఎల్లుండి ఫిజిక్స్ జరిగిద్ది, తర్వాత ఒకరోజు గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. యూజ్ ద రిమైనింగ్ 10% 1 hour డే, లేకపోతే 1 hour డే. వాళ్ళు ఏమంటున్నారంటే మరి ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే 90% ఎగ్జామినేషన్ టైంలో బోర్డు పెట్టుకోండి, 10% జేఈ పెట్టుకోండి. టు సాల్వ్ 15 అది మీ కన్వీనియంట్ బట్టి. 100% బోర్డు పెట్టుకొని ఇబ్బంది లేదు. ఎందుకంటే మైండ్ అనేది ఒక్కదాని మీదే ట్రిగ్గర్ అవ్వాలి. కానీ నా సజెషన్ అయితే 100% బోర్డ్ ఎగ్జామ్ అప్పుడు బోర్డే పెట్టుకోండి. ఇక్కడ 100% పెట్టుకుంటే ఏంటంటే ఇబ్బంది లేదు, మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు. రిమైనింగ్ 10% టు సాల్వ్ 15 to 20 జేఈ ఎంసీక్యూస్ జస్ట్ టు కీప్ ఆబ్జెక్టివ్ టైప్ థింకింగ్ మస్కిల్ యాక్టివ్ అంటే మర్చిపోకుండా ఉంటారని వాళ్ళు చెప్తున్నారు. అది మీ ఇంట్రెస్ట్. ఇక నెక్స్ట్ పోతే ఏంటంటే కీ రిసోర్సెస్ టు బ్యాలెన్స్ బోత్ ఎన్సీఆర్టీ ఈజ్ కింగ్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ 100% ఆఫ్ బోర్డ్స్ అండ్ నియర్లీ 70 to 80% ఆఫ్ రిమైనింగ్ కెమిస్ట్రీ. అంటే బ్యాలెన్స్ చేసుకోవడం ఎన్సీఆర్టీ కింగ్. ఎన్సీఆర్టీ బుక్లో 100% బోర్డ్స్ చదువుకోండి, 70-80% ఆఫ్ జేఈ మెయిన్ స్పెషల్ కెమిస్ట్రీ. ప్రీవియస్ పీవైక్యూస్ చదువుకోండి, పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సాల్వ్ లాస్ట్ 5 years ఆఫ్ బోర్డ్ పేపర్ టు అండర్స్టాండ్ రైటింగ్ స్కిల్స్. లాస్ట్ 10 years ఆఫ్ జేఈ మెయిన్ పేపర్స్ ఫర్ థింకింగ్ స్టైల్. ఇది చూసుకోండి, పీవైక్యూస్ చదువుకోండి. ఈ విధంగా మీరు రెండు ఇప్పుడు బోర్డ్ ఎగ్జాము జేఈ ఏప్రిల్ అనేవి సీరియస్గా జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ వాళ్ళకి సీరియస్గా ఈ రెండు కళ్ళు లాంటివి, 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఇక్కడ వాడాలా, గుర్తుపెట్టుకోండి. మాక్ టెస్ట్ డెడికేటెడ్ సండే టు ఫుల్ లెంత్ జేఈ మెయిన్ మాక్ టెస్ట్ టు ఎన్ష్యూర్ యువర్ స్పీడ్ డజంట్ డ్రాప్ వెల్ యూ ఆర్ బిజీ రైటింగ్ లాంగ్ బోర్డ్ ఎగ్జామ్స్. ప్రిపరేషన్ టిప్స్: డోంట్ ఇగ్నోర్ 5th సబ్జెక్ట్ ఇంగ్లీషు. తర్వాత లాంగ్వేజెస్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. డోంట్ ఇగ్నోర్ 5th సబ్జెక్ట్ ఇంగ్లీష్ కానీ పిఈసిఎస్. డెడికేటెడ్ అట్లీస్ట్ 2 hours ఎవ్రీ డే వీకెండ్ డీస్ టు ఎన్ష్యూర్ దే డోంట్ డ్రాగ్ యువర్ ఓవరాల్ బోర్డ్ పర్సంటేజ్. ఎందుకంటే ఈ బోర్డు పర్సంటేజ్ అనేది డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వుడ్ యూ లైక్ టు క్రియేట్ పర్సనల్ 40. మరి రివిజన్ చేసుకోండి, టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకుంటే మీకు హ్యాపీగా 70 to 30% టైం స్పెండ్ చేసుకోవాలి. 70% ఏమో జేఈ, 30% మరి ఇది ఉండాలి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్. మరి కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ అడిగారు, సార్ నేను బోర్డ్ ఎగ్జామ్కి జేఈ ఏప్రిల్ సెషన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది చూడండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నాకు జేఈ ఇంపార్టెంట్ సీరియస్ అనుకున్న వాళ్ళకి ఇది వర్తించిద్దాము. నాకు సీరియస్ వద్దు ఎంసెట్ అనుకున్న వాళ్ళకి ఇవి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎంసెట్ కూడా సైమల్టేనియస్గా ఇన్స్టెడ్ ఆఫ్ జేఈ ప్లేస్లో ఎంసెట్ కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.